జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ వసంత గంగాధర్ కౌన్సిలర్లతో కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు జువ్వాడి నర్సింగరావు. వ్యవసాయ మార్కెట్ నుండి బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రాంత ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ కు ఉన్నాయన్నారు జువ్వాడి నర్సింగరావు. పట్టణాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. కోరుట్ల పట్టణంలో ఓడినా గెలిచిన ప్రజాసేవలో మేముంటూ ప్రజా సమస్యల మీద పరిష్కారం చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు కోరుట్ల ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. 19 సీట్లు మేము కైవసం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒక 20 సంవత్సరాల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా అదేవిధంగా పట్టణ అధ్యక్షునిగా ఉన్న తిరుమల గంగాధర్ని ఒక నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఈరోజు మా కౌన్సిలర్ల అభిప్రాయం మేరకు ఏకాభిప్రాయంతో మరి 4 పేర్లు మేము అధిష్టానానికి పంపితే వారు తిరుమల గంగాధర్ పేరు సూచించడం జరిగింది. అదేవిధంగా యువ నాయకుడు దాదాపు 12 సంవత్సరాల నుంచి మైనారిటీలకు ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండే అలాంటిది ఎంటెక్ చదువుకున్న ఒక ఇంజనీర్ను సివిల్ ఇంజనీర్ను వైస్ చైర్మన్గా ఎన్నుకోబడింది. అందుకే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. న్యాయం జరిగింది. నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా న్యాయం చేస్తుంది. ఓపిక అన్నది అవసరము అన్నది ఇది ఒక నిదర్శనంగా ఇలా గంగాధర్ వసంత గంగాధర్ను మేము చేయడం ఈ ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల అందరికీ కూడా ఉత్సాహపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీరు అని. ఇంకా ఎక్కువ నిధుల కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాకు 21న లేకపోతే 22 నాడు మా చైర్మన్లను వైస్ చైర్మన్లు కలుస్తామని కూడా కబురు పంపడం జరిగింది. తద్వారా వీళ్ళందరినీ తీసుకుపోయి కోరుట్ల మెట్పల్లి సమస్యలు ఏది ఉన్నా కూడా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సమస్యలను కూడా పూర్తి చేస్తాం.